ఓడిపోవటం అంటే ఆగిపోవటం కాదు. ఓటమంటే ఓ గుణపాఠం. ఓటమిని 2 రకాలుగా వర్గీకరిస్తారు. 1 పాజిటివ్ ఫెయిల్యూర్, 2 నెగిటివ్ ఫెయిల్యూర్. పాజిటివ్ ఫెయిల్యూర్ టీకా సూది మందు లాంటిది. అప్పటికప్పుడు నొప్పిగానే ఉంటుంది. 1-2 రోజులు ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ తర్వాత శత్రు దుర్భేద్యమైన కోటలా మనల్ని కాపాడుతుంది. నెగిటివ్ ఫెయిల్యూర్ ఊబిలాంటిది. కూరుకుపోవటమే గాని బయటపడే మార్గం ఉండదు. ఓటమికి బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ ఓడిపోతూనే ఉంటావు. ఇంకా కూరుకుపోతూనే ఉంటావు. వైఫల్యాన్ని పాజిటివ్ ఫెయిల్యూర్ గానే స్వీకరించాలి. ఓటమికి భయపడినంత కాలం గెలుపును స్వాగతించే ధైర్యం చెయ్యలేం. వాట్సాప్ ఉదాహరణే తీసుకోండి. ఓ యువకుడు కోటి ఆశలతో ఫేస్బుక్లో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. తనక కొలువు రాలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ యువకుడు ఆవిష్కరించిన సోషల్ నెట్వర్కింగ్ మొబైల్ అప్లికేషన్ను అదే ఫేస్బుక్ ₹1,00,00,000 కొనుగోలు చేసింది. ఇవన్నీ వైఫల్య విజయాలు. అయినా 100 ఏళ్ల జీవిత ప్రస్థానంలో ఇది విజయమని, ఇది అపజయమని గిరిగీసి చెప్పడం కష్టమే. ఈరోజు ఓటమి అనుకున్నదే రేపు విజయానికి పునాది కావచ్చు. ప్రపంచమంతా ఘన విజయంలా భావించింది మనకు మాత్రం ఓటమిలా అనిపించవచ్చు. అందుకే స్థితప్రజ్ఞుడు అనేవాడు రెండిటికి పెద్ద తేడా చూపడు. కళింగ యుద్ధంలో ఘన విజయం అశోకుడికి ఘోర వైఫల్యంగా అనిపించింది. అతి గొప్పదైన అణుబాంబు ఆవిష్కరణ ఆల్ఫ్రెడ్ నోబెల్ని కుమిలిపోయేలా చేసింది. చెగువేరా సామ్రాజ్యవాద శక్తులపై పోరాటంలోనే తనువు చాలించాడు. మనమంతా విశ్వ విజేత అంటూ ఆకాశానికెత్తే అలెగ్జాండర్ తన వీలునామాలో నేను ఓడిపోయాను, చిత్తుగా ఓడిపోయాను అని రాసుకున్నాడు. అసలు గెలుపంటే ఏమిటి? పట్టాలు, ప్రమోషన్లు, సత్కారాలు, సన్మానాలేనా? కానే కాదు. నువ్వు నమ్మిన మార్గంలో ధైర్యంగా సాగించే ప్రయాణమే నీ గెలుపు అంటారు స్టీవ్ జాబ్స్.